హాయ్ అండి అందరికైతే ముందుగా హ్యాపీ సండే అండి. ఈరోజైతే మార్నింగ్ 4:00కే లేపింది మా అత్తమ్మ. ఎందుకంటే మా వారు మాలేసుకోవడానికి అయితే శ్రీశైలం శుక్రవారం రోజు పోయిండు. శనివారం రోజు మాల అయితే వేసిండు. నిన్న సాయంత్రం అయితే గుడి దగ్గరకు వచ్చిండు. ఈరోజు ఇంట్లోకి దీపం పెట్టడానికి వస్తాడా అంటని మా పని అయితే తొందరగా చేసుకుంటున్నాము. మా స్వామి వచ్చి దీపం పెట్టినాక అదే దీపం అయితే మేము శివరాత్రి వరకు అయితే కంటిన్యూ చేస్తామండి. దీపం అయితే కొండెక్కకుండా చూసుకుంటూ ఉంటాము. మా స్వామి అయితే మొదటిగా ఇంట్లోకి వచ్చినప్పుడు అయితే మేమైతే కాలు కడిగేసి అందరం ఇంటంతా మొక్కుతామండి. మొక్కినాకనే స్వామి వాళ్ళు వచ్చి దీపం అయితే పెడతారు. స్వామి వచ్చే వరకు పని మొత్తం కంప్లీట్ కావాలంటేనే ఈరోజు పొద్దుగాల లేచినమ్మడే మా అత్తమ్మ అయితే కసునూకి సాంబిడి అయితే వేసింది. అయితే ఈరోజు ఏంటంటే నేను ముగ్గు వేయడానికి నాకు వీలు అవుతలేదు అత్తమ్మ, నాకు వేరే పని ఉంది, నువ్వు చేయి ముగ్గు అంటే ఆమె అయితే ఎట్లా వేసిందో మీకు చూపిస్తా వీడియోలో. ఇంట్లో అయితే ఇప్పుడు నేను మా అత్తమ్మ మా పిల్లలే ఉన్నారా అంటని ఇక అన్నం అయితే కొద్దిగానే పెట్టేసిన. ఇక మెంతెం కూర పప్పు అయితే చేద్దామని నైటే మెంతెం కూర చిన్న అయితే పెట్టుకున్నాము. మార్నింగ్ లేచేటోళ్ళకి పప్పు అయితే ముందే అయితే పొయ్యి అలికినాక ఒత్తులకు ఒత్తు అంటారు మా సైడ్ అయితే నీళ్ళు కాసుకునేదాన్ని. దాంట్లోకి అయితే నీళ్ళు అయితే పోసుకొని ఫస్ట్ అయితే నీళ్ళు కాసిన వెంబడే ఇక అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసిన, కట్టెల పొయ్యి మీద. పప్పు అయితే స్టవ్ మీద వేసి నిన్న సాయంత్రం అయితే వచ్చిండ్రు గుడి దగ్గరికి మా స్వామి అయితే నిన్న మా పిల్లలు అయితే గుడి దగ్గరకు పోయి వచ్చిండ్రు. నేనే వండుకుంటా మమ్మీ డాడీ సంతోనా అని చెప్పిండు. వాళ్ళకైతే ఇంట్లో 2 కొత్త వాడను అయితే ఉండే ఆ బొంతలు అయితే తీసి ఇచ్చేసిన. వాళ్ళైతే నైట్ అయితే అక్కని గుడి దగ్గరనే వండుకున్నారు. నేను మాత్రం ఇంట్లోనే వండుకున్నాం. ఉదయం లేవగానే నీళ్ళు కాసిన వెంబడే మా స్వామికి అయితే ఫోన్ చేసిన వెంబడే పిల్లలు అయితే స్వామి నీళ్ళు అయితే వేడని వాళ్ళకి స్నానాలు చేయించి బ్రష్ చేసి పంపిస్తా అని చెప్పిన. స్నానాలు చేసి అయితే మళ్ళీ గుడి కాడికి వాళ్ళు వెళ్ళిపోయిండ్రు వాళ్ళ డాడీ సంత. మా అత్తమ్మ ముగ్గు చూపిస్తా అన్నా కదండి, చూడండి ఎరుపులకు కూడా ఎట్లా వేసింది ముగ్గు. సైడ్ కూడా ఇట్లా వేసింది పూలకు మళ్ళీ ఆకులాగా వేసింది. ముందల అయితే ఇట్లా వేస్తుంది. ఏమంటుందంటే వీడియో తీస్తున్నావు కానీ ముగ్గే అంటే పని ఉందా అని చెప్పినావు అంటుంది. అయినా నేను ఒక్కటి అట్లనే వీడియో తీసిన. ఈ ముగ్గు ఇంతకుముందు నేను చెప్పిన ఇట్లా వేయతాం ఈజీగా ఉంటుంది చూడ అంటే ఆమె అట్లా చూసి ఒకసారి వేసింది, మళ్ళీ ఇప్పుడు ఇట్లా వేస్తుంది. ఆమె ఏమంటుందంటే వెనకటి కాలం ముగ్గులు వస్తాయి, నాకు ఇట్లా డిజైన్ వస్తాయి అమ్మ తల్లి, నువ్వు ఎందుకు వీడియో తీస్తున్నావు ఇప్పుడు అంటేనే ఆమె అంటుంది, మా అత్తమ్మ అంటుంది. నేను ఒక్కటైతే వీడియో తీసి పక్కకు పెట్టేసిన. ఇక మా అత్తమ్మకైతే చాయ్ అయితే పెట్టేయమన్నది, చాయ్ అయితే పెడుతున్నా. మా పిల్లలకైతే పాలు కాసి అందులో అయితే సగం మా అత్తమ్మకైతే టీ పెడదామని టీ అయితే పెడుతున్నాను. పప్పు రెడీ అయింది, అన్నం రెడీ అయింది, పాలైతే కాసిన. ఈ అన్నం అయితే చాయ్ కూడా కాసి అయితే పెట్టేసినాయి. ఆమె వచ్చి తాగేది ఒకటే ఉంది. నేనైతే ఇంకా గుడికి అయితే వెళ్ళేసి దీపం అయితే పెట్టేసి మొక్క అయితే ఇంటికైతే వచ్చినండి. గుడి లోపల అయితే ఇట్లయితే పెట్టుకున్నారు స్వాములు వాళ్ళైతే. స్వామి వస్తుంటే శ్రీశైలంకల్ అయితే లడ్లు అయితే తీసుకొని వచ్చిండు. అవి అయితే తీసుకొని అయితే ఇంటికి వచ్చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.